యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 జూలై 12న విడుదలైంది. ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందలేదు. దాంతో నెల రోజులు తిరగకుండానే నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ చిత్రం విడుదలైన అన్ని లాంగ్వేజెస్లోనూ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో వస్తోంది. సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. చిత్రమేమంటే ఈ సినిమాకు 3వ పార్ట్ కూడా రాబోతోంది. 50కు పైగా చిత్రాలను రూపొందించిన ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన కుమారుడు అనంత కిషోర్ తల్లి మనసు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వి. శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో శుక్రవారం మొదలైన చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు క్లాప్ కోటగా భరత్ నారంగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇందులో తల్లి పాత్రను రుచిత చేస్తున్నారని, తన దగ్గర పలు చిత్రాలకు వర్క్ చేసిన శ్రీనివాస్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నానని ముత్యాల సుబ్బయ్య తెలిపారు. సింగిల్ షెడ్యూల్లో మూవీని పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తామని నిర్మాత అనంత కిషోర్ చెప్పారు. ప్రభుదేవ, నగ్మా జంటగా ఎన్. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ప్రేమికుడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వడివేలు, గిరీష్ కర్నాడ్, రఘువరన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలయ్యింది. కేటీ కుంజమోహన్ భారీగా నిర్మించిన ఈ మూవీ అప్పట్లో గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి శోభారాణి ముందుకొచ్చారు. ఆగస్టు 30న ప్రేమికుడును 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నామని శోభారాణి తనయుడు రమణ తెలిపారు. ఈ మధ్యకాలంలో స్ట్రైట్ మూవీస్ కంటే పాత చిత్రాలు రిలీజ్ అయినప్పుడే చక్కని ఆదరణ లభిస్తోంది. అది ప్రేమికుడి విషయానికి వర్తిస్తుందేమో చూడాలి. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం టర్బో మే 23న థియేటర్లో విడుదలైంది. అంజనా జయప్రకాష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తెలుగు కమెడియన్ సునీల్, కన్నడ నటుడు రాజ్ బి శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కావలసిన తేదీ కంటే ఓ రోజు ముందే సోనీ లివ్లో ప్రత్యక్షమైంది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ను తలపించేలా తెరకెక్కిన టర్బో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.